సార్ ఇప్పుడు మా ఎంచుకున్న అంశం సంబంధించి చిట్టిబాబు గారు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మీకు ప్రైమ్ నైన్ ఛానల్ తరపున ఆయన వాయిస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని ఆయన మీ మీద పోట్లాడుతున్నా కూడా ఇంకా మీరు కంటిన్యూ చేస్తుంటారంటేనే ప్రైమ్ నైన్ యొక్క ఎంత స్ట్రైట్ గా ఉంటది, ఎవరికి కొమ్ము కాయదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఎంతసేపు మాట్లాడుతున్నారు, మీ మీద దాడి చేస్తున్నాడు. ఆయన మళ్ళీ ప్రైమ్ నైన్ మీద కూడా ఆరోపణలు చేయడం అంటే అసలు ఆయన సమయం కోల్పోయారు. అసలు ఆయన ఒక పెద్దరికంగా ఉన్నట్టు ఎక్కడ కనపడతలేదు. ఆయన ఎంత మోహన్ బాబు గారిని మీద వేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. పైగా మీడియాకు సంబంధించి చాలా అభ్యంతరకరమైన భాష కూడా వాడాడు. ఆయన వెంటనే విత్డ్రా చేసుకోవాలి అట్లాంటి మాటలన్నీ కూడా. ఇప్పుడు ఒక చర్చా కార్యక్రమానికి పిలిచినప్పుడు అక్కడ జరిగిన లోటుపాట్లు ఏమున్నాయి, చట్ట వ్యతిరేకంగా ఏం జరిగింది, చట్టబద్ధంగా ఏం జరిగిందో మాట్లాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి అక్కడ కూర్చున్న న్యూస్ ప్రెజెంటర్ మీద కానీ ఛానల్స్ మీద కానీ అసలు ఎంటైర్ మీడియా వ్యవస్థ మీద ఆయన ఆరోపణలు చేయడం ఎంతవాడికి కరెక్ట్? ఇట్లాంటి వాళ్ళని అదుపు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈయన ఏదో రాజ్యాంగానికి అతీతుడా లేకపోతే మోహన్ బాబు అతీతుడా? ఎందుకైతే అందరూ రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి, చట్టబద్ధంగా మాట్లాడాలి. చట్ట వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఎవరు చూస్తూ ఊరుకోరు. కొడతామంటే ఎవరు ఊరుకుంటారు? జైల్లో తీసుకెళ్లి బొక్కలు వస్తారు. చిట్టిబాబునైనా ఇంకొకరినైనా సరే. చిట్టిబాబు గుర్తుంచుకోవాలి, అది ఆయన చట్టానికి వ్యతిరేకంగా కొడతాను గిడతానంటే ఊరుకుంటారా ఏంటి? తీసుకెళ్లి బొక్కలా వేస్తాం మేము. జర్నలిస్టులు అందరూ ఆయన ఊరినే కనిపిస్తున్నారా ఏంటి? అలుసుగా కనిపిస్తున్నారా ఆయనకి? సార్ ఇప్పుడు మోహన్ బాబు గారికి సంబంధించి వ్యవహార శైలి మొత్తం చూస్తే ఆయన మొదటి నుంచి కూడా కొద్దిగా చట్టాలని న్యాయాల్ని గౌరవించే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను జర్నలిస్ట్ గా ఉన్నాను. ఆయన 90లో జరిగినప్పుడు సిఎల్ రాయుడు గారని కమ్యూనిస్టు కుటుంబం అండి. ఆయన గన్నవరానికి సంబంధించిన ఆయన పెద్ద కమ్మోరుగా పిలుస్తారు ఆయన్ని. ఆయన చాలా గౌరవనీయమైన వ్యక్తి. వాళ్ళ అబ్బాయి బసంత్ కుమార్ గారు ఉన్నారు. బసంత్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి అంటే సిఎల్ రావు గారు మనవడు మంచు లక్ష్మీ ప్రసన్న వాళ్ళ మనవడు ప్రేమించుకున్న సందర్భంలో ఇద్దరు ఒకే క్యాస్ట్, అందుకనే ఆమె మేజర్ అయింది కూడా. ఆ నేపథ్యంలో వాళ్ళు ఇద్దరు కలిసి గన్నవరంలో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. హైదరాబాద్ నుంచి లక్ష్మీ ప్రసన్నకు సంబంధించిన బిల్డింగ్ తోనే అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఈయన పెద్ద మనుషులతో మాట్లాడే అవకాశం ఉంది. కానీ అప్పుడు కూడా విజయవాడలకు సంబంధించి దేవినేని నెహ్రూ గారు అంటే తెలిసే ఉంటది. అప్పుడు వంగవీటి రంగ గారు మర్డర్ అయిపోయి ఉన్నారు, ఆయన హత్యగావింపబడి ఉన్నారు. ఆ నేపథ్యంలో ఈయన దేవినేని నెహ్రూ గారిని ఆశ్రయిస్తే దేవినేని నెహ్రూ గారు ఒక 30 మందితో వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్తే ఈయన కారులో కూర్చొని బయటే ఉన్నారు మోహన్ బాబు గారు. అది కూడా గమనించాలి మనం. అప్పుడు కూడా ఆయన పోలీసులను ఎక్కడ ఆశ్రయించాల. సిఎల్ రావు గారు కమ్యూనిస్ట్ కాబట్టి ఆయన వెళ్ళి బాబు మా ఇంట్లో ఇట్లా మా మనవడు ఇట్లా ప్రేమించాడు ఇది అని చెప్పేసి ఆయన పోలీసులను ఆశ్రయించారు. అప్పుడు కూడా ఆయన అదే గూండాయుధాన్ని ఓకే వాళ్ళ పాపకి ఏదైనా జరిగి ఉండొచ్చు, దాన్ని మనం చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. కానీ చట్ట వ్యతిరేకంగానే ఆ రోజు కూడా వెళ్ళారు. మరోవైపు చూస్తే జయంతి సినిమా యాక్టర్, సీనియర్ మోస్ట్ నటినట్లు ఆయన ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించింది ఆమె. సో ఆమెని షూటింగ్ కి టయానికి రాలేదని ఈయన ఒక మహిళా నటి అని చూడకుండా చేసుకున్నాడు ఆయన మోహన్ బాబు గారు. దీన్ని ఎలా చూడాలి మనం? ఇదే చిట్టిబాబు గారు సమాధానం చెప్తారా? ఆయన మహిళా నటి మీద ఆయన కొన్ని వాళ్ళ అబ్బాయిలంటే బుద్ధి చెప్పడానికో ఏదో భయం చెప్పడానికో ఏదో చెప్పాడంటున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా చూస్తాం మనం? మహిళా నటి మీద అట్లా ఎప్పుడు చేసుకున్నారు మోహన్ బాబు గారు. అరే లెజెండరీ సంబంధించిన మీటింగ్ లో చిరంజీవి గారికి లెజెండరీ ఇస్తే ఆయన తట్టుకోలేకపోయారు. ఆయన వెంటనే ఆయన ఏడుపుని అక్కసుని ఎల్లగెక్కిన పరిస్థితి కూడా ఉంది ఆ రోజు ఎన్నిసార్లు. అదేవిధంగా పరిటాల రవి గారు ఆయనకి శ్రీరాములయ్య సినిమా తీసినప్పుడు ఆయనకి సన్నిహితంగా మారారు. పరిటాల రవి గారి బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఆయన బ్యాక్గ్రౌండ్ ని ఈయన ఏదో క్యాచ్ చేసుకుందామని సినిమా ఇండస్ట్రీలో ఆయన దాష్టికాలందరూ కూడా పరిశ్రమలు అందరికీ తెలుసు. ఆయన పరిటాల రవి గారి బ్యాక్గ్రౌండ్ తో ఆయన ఎవరెవరిని బెదిరించేవాళ్ళు, ఒక చిత్ర పరిశ్రమలో పెద్ద డాన్ లాగా. ఇప్పుడు దాసనారాయణరావు గారు కూడా చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలను పరిష్కరించిన పరిస్థితి ఉంది. ఆయన ఎక్కడ గుండాయుధం చేయలేదే, రౌడీజం చేయలేదే. ఆయన అటు ఎవరైతే డిస్ప్యూట్ ఉందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ దర్శకులకి లేకపోతే నటీమణులకి నిర్మాతలకి మధ్య అనేక గ్యాప్స్ వచ్చాయి, అనేక గొడవలు కూడా జరిగాయి. వాటన్నిటిని కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించిన పరిస్థితి దాసనారాయణరావు గారు మీద ఉంది. ఈయన పెదరాయుడు అంటారు, నేను 40 ఏళ్ళకి పైగా ఇండస్ట్రీ అంటారు. భక్తవత్సల నాయుడుగా నేను చిన్న స్థాయి నుంచి వచ్చాను, ఈరోజు ఒక పెద్ద విద్యా సంస్థలు స్థాపించాను, యూనివర్సిటీ పెట్టానంటారు. యూనివర్సిటీ పెట్టిన వాళ్ళు విజ్ఞతతో ఉండాలా, రౌడీజం చేయాలా, గుండాయిజం చేయాలా? యూనివర్సిటీ పెట్టి ఉపయోగం ఏంటి? మీ యూనివర్సిటీలో ఇదే బోధిస్తున్నారా?
చట్టాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించండి, మీకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని కొట్టేసేయండి, తలకాయ పగలగొట్టండి, ఇలాంటివి చెప్పారా యూనివర్సిటీలో? నిన్న మీడియా వాళ్ళందరూ కూడా మంచు మనోజ్ తనకు అన్యాయం జరుగుతుంది, మా పాప లోపల ఉంది, మీరందరూ రండి అని ఫోన్లు చేస్తే వచ్చారు మీడియా వాళ్ళు. నిన్న మోహన్ బాబు గారిని కూడా ఏం అడగట్లా, సార్ మంచు మనోజ్ గారి గారు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, దీని మీద ఏమంటారు అన్నాడు రంజిత్. దానికి ఆయన తీసుకొని కొట్టేశాడు. అక్కడ కనిపిస్తా ఉంది, అక్కడ ఎవరు సాక్ష్యాలు అక్కర్లా, పోలీసులు కూడా ఉన్నారు అక్కడే. మరి చిట్టుబాబు గారు ఏం సమాధానం చెప్తారు అంటే అది చట్ట వ్యతిరేకంగా అడిగినట్ట. ఇప్పుడు ఏదన్నా ఒక వార్త ప్రచురించేటప్పుడు అవతల వాళ్ళ వెర్షన్ కూడా తీసుకోకుండా ప్రచురించారని విమర్శిస్తూ ఉంటారు. నిన్న TV9 రంజిత్ కానీ TV5 మిత్రుడు కానీ వెళ్ళి చేసిందేంటి, ఒక మంచు మనోజ్ ఆరోపణలు చేస్తున్నాడు, అవన్నీ కరెక్టా కాదా, మీ వెర్షన్ చెప్పండి సార్ అని చెప్పారు. తప్పేంటి దానిలో? అంత మాత్రాన్ని కొట్టేస్తారా? బొక్కలో వేస్తారు. అదే ఆయన చేతిలో గన్నుంది, గన్నుంటే పేల్చేస్తాడా రేపు? చిట్టుబాబు గారు బాధ్యత వహిస్తారా? ఆ రివాల్వర్ పెట్టి రంజిత్ను ఇంకొకరిలో కాల్ చేస్తే ఎవరు దానికి బాధ్యులు? అదే కదా. వీటన్నిటికీ సమాధానం చెప్తారా చిట్టుబాబు గారు? మీడియా కాదు, ఆయన మాట్లాడమండి, నోరు పెట్టుకోండి. మీడియా సంస్థలు అన్ని అమ్ముడుపోయా అంటాడా ఆయన? ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అంతగా అరిచి మాట్లాడినా కూడా ఆయన ఎక్కడా వెళ్ళిపోమని చెప్పలేదు. అదే మీడియా గొప్పతనం. ఆయన మాట్లాడతాన్ని, ఆయన వెర్షన్ ని చెప్తున్నారు. బ్రహ్మనాయుడు గారి మీద, ప్రేమ్నేని మీద, ఇతర మీడియా సంస్థల మీద ఆయన చేసిన ఆరోపణలు చాలా అభ్యంతరకరం. ఆయన ఆవేశంలో ఉన్నారా, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆయన అన్న మాటలు వెంటనే విత్డ్రా చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. ఒకటి ఇక్కడ మస్తానరావు గారు, ఇప్పుడు నేనేమన్నాను, బౌన్సర్లకి చట్టభద్రత ఉందా అన్న, ఉందా మస్తానరావు గారు? ఎందుకు ఉంటుందండి బౌన్సర్లకి? ఎవరు ఏ సందర్భంలో చేసినప్పటికీ కూడా అది తప్పే అని చెప్తారు. ఒకటండి మస్తానరావు గారు, ఒకవేళ సెక్యూరిటీ ఆఫీసర్లు అంటే ఆయన ఏమైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉండి ఆయనకి ఏమైనా ఇద్దరు గన్మెన్లు ఇచ్చి అంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు కాబట్టి, డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయన మీదకి ఎవరన్నా వస్తా ఉంటే వాళ్ళు ఆపొచ్చు, వాళ్ళకి చట్టభద్రత ఉంది. సో ఆయన గన్మెన్లు ఉంటే చట్టభద్రత ఉంది. నువ్వు 10 మంది 20 మంది 50 మంది బౌన్సర్లు అంటే ఎవరు అసలు? బౌన్సర్లు అనే పదానికి ఏంటి? డబ్బులుంటే అంటే వాళ్ళు ఎవరు? వైట్ కాలర్ ఉన్నటువంటి వాళ్ళు, దాదాయిజం రౌడీజం చేసే వ్యక్తులు. మామూలు మనుషులేనండి వాళ్ళు, వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఏముండవు. వాళ్ళు ఒక మనిషిని అదుపు చేయలేరు కాబట్టి అక్కడ ఉన్న క్రౌడ్ ని అదుపు చేయడానికి ప్రైవేట్ గా కొంతమంది పర్సన్స్ పెట్టుకుంటారు. మామూలుగా గతంలో అయితే వాళ్ళ అనుచరులో, వాళ్ళ సన్నిహితులో ఎవరో ఉంటారు. ఇప్పుడు అదే బౌన్సర్ల ప్లేస్ లో సాధారణంగా ఒక 10 మంది నార్మల్ వ్యక్తులు ఎవరో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమంటాం? మోహన్ బాబు గారు రౌడీ గూండాలను తీసుకొచ్చి కొడుకును మీడియా కొట్టించారు. అదే కదా అనేది, ఖచ్చితంగా అదే కదా, గుండాలనే కదా అనేది. సో ఇక్కడ ఏంటి, ఆ ప్లేస్ లో బౌన్సర్ అనేటువంటి పదం వాడి కొద్దిగా బాడీ బిల్డింగ్ ఉన్నటువంటి వాళ్ళని పెట్టి వాళ్ళకి ఎంతో రోజుకి కొంచెం వేతనం, అంటే నార్మల్ సెక్యూరిటీ కన్నా 5-6 రెట్లు 10 రెట్లు ఎక్కువ వేతనం ఇచ్చి వాళ్ళని పెట్టుకొని, ఈ డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు పెద్దరాయిడ్లా కూర్చొని వాళ్ళని మీడియా వాళ్ళ మీద కొదిలి కొట్టమని తిట్టమని చేస్తే ఏంటి అది? చట్టభద్రత ఉంటే వాళ్ళు పోనీ, నిన్నేమన్నా పోలీస్ అధికారులు వచ్చి ఏమైనా తోపులాట చేసినా కూడా సరే, వాళ్ళు అక్కడ ఏదైనా ఇష్యూ జరుగుతుందని చెప్పేసి అందరిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీస్ అధికారులు కాబట్టి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేస్తారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండటం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, ఎలాంటి ఇష్యూ అవ్వకూడదని చెప్పేసి అందరం అదే డిస్కస్ చేసుకునేవాళ్ళం. నువ్వు బౌన్సర్లను తీసుకొని వచ్చి నువ్వు దాడులు చేపిస్తూ ఉంటే అంటే కొట్టరా అంటే ఏంటి సార్ అది? బౌన్సర్లు ఏమనాలి అంటే ఒక్కొక్కరు 10 మంది బౌన్సర్లు పెట్టుకుని ఒక్కొక్కరు కొడితే అది గూండాయిజమే కదా అది. సార్ ఆయన రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు గతంలో. అవును, ఆయన ఒక ఇండస్ట్రీలో 40 ఏళ్ల పాటు ఉన్నారు, నిర్మాతగా ఉన్నారు, అనేక సినిమాలు తీశారు, వాళ్ళ అబ్బాయిలు 2 హీరోలుగా చేశారు. ఆయన ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి అండి. రేపు మీడియా వాళ్ళని కొట్టేస్తే అంటే ఆయన మోడల్ గా తీసుకొని అందరూ కొట్టేస్తారు. చిట్టిబాబు గారు లాంటి వాళ్ళు ఎవరినైనా కొడతా ఉంటున్నారు. మరి ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, ఆయన మోహన్ బాబు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరినైనా కొడతా ఉంటున్నాడు ఆయన. వీళ్ళు చట్టం అంటే లెక్కలేదు, న్యాయం అంటే లెక్కలేదు, ఇతర పౌరుల హక్కులు అంటే లెక్కలేదు. సో వాళ్ళు మస్తానరావు గారు, వాళ్ళు కొడతామంటే వాళ్ళు అధికారం అదే కదా, వీళ్ళందరినీ ఇలా మాట్లాడే వాళ్ళందరినీ. మస్తానరావు గారు, వాళ్ళు కొడతాము తిడతామంటే ఇక్కడ ఎవరో చేతులకి గాజులు దొడుకొని కూర్చోలేదు. మీడియా వాళ్ళు కూడా, జర్నలిస్టులు మేము కూడా మనం కూడా ఉప్పు కారం తింటున్నాం, మాకు పగలు పౌరుషాలు రోషాలు ఉంటాయి. సో మమ్మల్ని మేము కాపాడుకోగలం. ఇది కొడతాము మేము మీరు మాట్లాడితే అంటే ఇది ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్య ఇది.
అంటే నువ్వు మైకు పెట్టి ఒక ప్రశ్న అడిగితే నువ్వు ముఖ్యమంత్రి కొట్టేస్తావు. వాళ్ళ మీద ఇద్దరు ముఖ్యమంత్రులు ఆరోపణలు చేస్తున్నాడు ఆయన. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక, నీకు దమ్ముంటే నువ్వు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవు. మీ మోహన్ బాబు గారితో ఒక పార్టీ పెట్టించుకొని ఎన్నికవ్వండి. ముఖ్యమంత్రులు కూడా తిట్టేస్తారా? వాళ్ళు కూడా లెక్కలేదంటారా? ఎవరంటే లెక్క ఉంది వీళ్ళకి? వెళ్ళండి, రేపు 10:30కి వెళ్ళండి, పోలీసులు బుద్ధి చెబుతారు వీళ్ళకి. గన్ లాక్కుంటే తెలిసి వచ్చింది వీళ్ళకి. ఈ రోజే వాళ్ళు సాధారణ మనుషులు కదా. ఇప్పుడు 10:30కి రైట్, మళ్ళీ వస్తాను. జగదీష్ రెడ్డి గారు, యాక్చువల్ గా బ్రదర్ మోహన్ బాబు గారు చరిత్ర చెప్పాలంటే